హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ బై స్వాతి. ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ కట్ చేసిన తర్వాత మనము మెయిన్ పార్ట్ కూడా ఇలా కట్ చేసుకుంటాం కదండి. దానికి లైనింగ్ అనేది ఎలా జాయిన్ చేయాలి ఈజీ పద్ధతిలో, అది బొంగలు తిత్తులు రాకుండా అతుకులు ఉంటే కూడా ఎట్లా అటాచ్ చేసుకోవాలనేది నేను వీడియోలో చూపిస్తాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు మంచిగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇప్పుడు మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనమాట. ఇది బ్యాక్ పార్ట్ అనేది ఇట్లా పరచండి. పరిచేసి చూసుకోండి, ఉల్టా సీదా అనేది చూసుకోండి. ఈ విధంగా చూసుకొని దానిపైన లైనింగ్ ఇలా పరిచేసి సమానంగా ఉందా లేదా చూసుకోండి. మొత్తం ఎక్కువ తక్కువలు ఎక్కడ లేకుండా ఇలా నీట్గా పరిచేసి మిషన్ పైన చూసుకుంటే కనుక మీకు లైనింగ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అనమాట. మెయిన్ క్లాత్ లైనింగ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇలా మనం ఒక పావించ్ అనేది ఎక్స్ట్రా కట్ చేసుకుంటాం కదా మెయిన్ క్లాత్ అనేది. అలా మీకు టైలరింగ్ అనేది మీరు నేర్చుకుంటున్నట్లయితే ఇట్లాంటి టిప్స్ అనేవి నేను మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ఇట్లాంటి టిప్స్ అనేవి పాటించి టైలరింగ్ అనేది ఈజీ పద్ధతిలో నేర్చుకోండి. ఎందుకంటే కొంచెం ఇంట్లో నేర్చుకునే వాళ్ళకి, యూట్యూబ్లో చూసి నేర్చుకునే వాళ్ళకి మెళకువలు అనేవి ఈజీగా నేను మన ఛానల్లో పెట్టానన్నమాట. ఒకసారి ఛానల్ చెక్ చేసి చూడండి. చూసి మీకు నచ్చితే కనుక చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరన్నా మీ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, మీ అక్క చెల్లెలు కానీ టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకు కూడా మన వీడియోస్ అనేది షేర్ చేయండి. అప్పుడు వాళ్ళకు కూడా నచ్చితే వాళ్ళు కూడా చూసుకుంటారు, చూసి నేర్చుకుంటారు మంచిగా. ఇట్లా మూలలు ఉన్న దగ్గర మాత్రం ఇట్లా మెల్లగా తిప్పండి. తిప్పుకుంటూ కుట్టాలన్నమాట. ఖర్చు అనేది పావించి మంచిగా పట్టండి ఖర్చు. ఎందుకంటే ఎక్కువ తక్కువ కాకుండా మరి ఎడ్జ్కు కాకుండా, ఎడ్జ్కి పట్టినా కూడా ముడత అనేది ఈజీగా వస్తుందన్నమాట. మరి కొనకు కాకుండా ఇట్లా కొంచెం ఒక పావించి అనేది మంచిగా పట్టండి. పట్టేసి ఇట్లా మూలలు ఉన్న దగ్గర మెల్లగా తిప్పుకోండి. స్టార్టింగ్లో కుట్టే వాళ్ళకి కొంచెం టైం పడుతుందండి. అంత స్పీడ్గా ఏం రాదు బ్లౌజ్ కుట్టడం అనేది. కొంచెం టైం ఒక మామూలుగా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి ఒక పావుగంట, హాఫ్ అన్ అవర్ తేడా ఉంటుంది ఎట్లయినా. ఎందుకంటే కొంచెం కొత్త కాబట్టి వాళ్ళకు కూడా భయం ఉంటుంది కదా. అట్లా నిదానంగా మంచిగా నేర్చుకోండి. ఇలా మొత్తం ఇట్లా అటాచ్ చేసుకోండి. అటాచ్ చేసుకున్న తర్వాత లాస్ట్కి వచ్చిన తర్వాత ఇట్లా ఈ విధంగా ఎండ్ చేసేసి ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా నీట్గా కట్ చేసేసుకోండి మొత్తం. ఇలా కంపల్సరీ ఎక్స్ట్రా క్లాత్ అనేది కంపల్సరీ వస్తుందా అంటే కంపల్సరీ పెట్టుకోవాలండి. ఈ ఎక్స్ట్రా ఒక పావించ్ అనేది క్లాత్ ఎక్స్ట్రా పెట్టుకుంటేనే మనకు అటాచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. లైనింగ్ అనేది అటాచ్ చేసేటప్పుడు లాగినట్టుగా గుంజినట్టుగా కాకుండా నీట్గా వస్తుందన్నమాట. అదేవిధంగా ఈ నెక్ దగ్గర ఈ క్లాత్ కూడా చాలామంది టైలర్స్ నెక్ క్లాత్ మెయిన్ క్లాత్ నెక్ దగ్గర కూడా కట్ చేసుకుంటారు. లైనింగ్ ఎలా కట్ చేసుకుంటారో ఇది కూడా అలా కట్ చేసుకుంటారు. కానీ నేనైతే ఈ విధంగా కుడతానండి. ఇట్లా కుట్టడం వల్ల ఏంటంటే భుజాలు అనేవి జారకుండా వస్తాయన్నమాట. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ఏ పద్ధతిలో కుట్టినా సరే కానీ ఈ పద్ధతిలో ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే తేడా తెలుస్తుంది. ఏం లేదు, మనం లైనింగ్ మెయిన్ క్లాత్ కట్ చేసుకునేటప్పుడు నెక్ కట్ చేసుకోకుండా ఉంటే సరిపోతుందన్నమాట. ఇట్లా కుట్టిన తర్వాత అటాచ్ చేసేటప్పుడు అటాచ్ చేసిన తర్వాత కట్ చేసుకుంటే సరిపోతుంది. అలా చేసుకోవడం వల్ల ఏంటంటే మెయిన్గా భుజాలు అనేది జారవు, అస్సలు జారవు. అదొక్కటి ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా మనకు బ్యాక్ పార్ట్ అనేది ఎక్కడ కూడా ముడత లేకుండా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి. ఇలా రావాలన్నమాట. ఒకవేళ ముడత కనుక వస్తే మరి ఏం చేయాలి అని ఒక డౌట్ ఉండొచ్చు మీకు. ముడత కనుక వస్తే ఇంక విప్పేసుకొని మళ్ళీ కుట్టడమేనండి. కొంచెం టైం పడుతుంది కానీ అదే అలాగే ఉంచేసి బ్లౌజ్ అనేది స్టిచ్ చేయొద్దనమాట. బ్లౌజ్ లుక్కే మారిపోతుంది. అయితే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్‌కి నాకు ఈ విధంగా వచ్చింది. అతుకులనేవి పడతాయన్నమాట. ఇలా అతుకులనేవి గూడా ఎలా వేసుకోవాలి అనేది కొంచెం కొత్త టైలర్స్‌కి తెలవదు గదా. వాళ్ళ కోసం అని జెప్పేసి నేను చూపిస్తున్నాను. ఈ విధంగా మనము ఇట్లా క్రాస్ ముక్కనే ఒకటి తీసుకోండి. మన బ్లౌజ్ క్లాత్‌లో ఉంటుంది గదా, అది ఒక ముక్క అనేది ఇట్లా తీసుకోండి. ఒకవేళ మరి మెయిన్ క్లాత్‌లో ఇట్లా మనకు ముక్కలు గూడా ఏం మిగలలేదు, ఆడికాడికి అయింది అని అనుకుంటే గనక మన దగ్గర దుగ్గుంటుంది కదా, మన దగ్గర వేరే బ్లౌజులు కుట్టిన దుగ్గుంటుంది కదా, కొంచెం కలర్ అనేది చూసుకొని అటాచ్ చేసుకోవడమే అండి. ఇంకా వేరే ఏం ఆప్షన్ ఏమి ఉండదు మనకి. ఒకవేళ ఇట్లా క్లాత్లో మిగిలితే కనుక ఇట్లా చూసుకొని అటాచ్ చేసుకోవాలి. కానీ మిగిలిపోతే కనుక ఇక వేరే మ్యాచింగ్ క్లాత్ ఏదైనా దేవులాడి అట్లా అటాచ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇట్లా ఒక కుట్టేసేసుకోండి ఫస్ట్.
ఇట్లా మెయిన్ క్లాత్‌కే ఇట్లా అటాచ్ చేసుకోవడం వల్ల ఏంటంటే, దీనిపైన లైనింగ్ వేసి మనం జాయిన్ చేసుకుంటాం గదా! అప్పుడు ఏమాత్రం బయటికి మనం అటాచ్ చేసినట్టు గూడా కనిపించకుండా నీట్‌గా వస్తుందనమాట. ఇలా. తర్వాత అనుగుడు కుట్టు అనేది ఇట్లా వెయ్యండి. అప్పుడు ఇంక నీట్‌గా స్టిఫ్‌గా ఉంటుంది. మనకి ఎప్పటికి కుట్లు ఊడిపోకుండా మంచిగా ఉంటుందనమాట. బ్లౌజు ఉన్నంత వరకు గూడా ఈ కుట్టు అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఇట్లా జాయిన్ చేయాలనమాట. లోపల తిరగల వైపు చూసారు గదా! ఇలా వస్తుంది. ఇలా వచ్చిన దానికి మనము లైనింగ్ ఉంది గదా! మనం కట్ చేసింది. అది ఈ విధంగా వేసేసి జాయిన్ చేసేసుకోవడమే. అయితే అటాచ్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కొంచెం క్లాత్ అనేది ఎక్కువనే తీసుకుంటాం. మనం ఆడికాడికి ఏం తీసుకోము గదా! కొంచెం ఎక్కువనే తీసుకుంటామనమాట. తీసుకోవాలి గూడా. ఎందుకంటే మళ్ళీ అది గూడా తక్కువైతే కష్టం గదా! అందుకని కొంచెం క్లాత్ ఎక్కువనే తీసుకోండి. ఈ విధంగా జాయిన్ చేసేసేయండి. ఎప్పుడైనా ఫ్రంట్ పార్ట్ అయినా, బ్యాక్ పార్ట్ అయినా, హ్యాండ్స్ అయినా ఏవైనా సరే అడుగు నుంచి జాయిన్ చేయడం నేర్చుకోండి. అది కరెక్ట్ అనమాట పద్ధతి. అడుగు కింది నుంచి జాయిన్ చేస్తే ఏంటంటే మనకు పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఎక్కువ తక్కువ ముడతలు అట్లా లేకుండా నీట్‌గా వస్తుందనమాట. ఎక్కడి నుంచి పడితే చంకల నుంచో, నెక్ నుంచో, సైడ్ నుంచో ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి జాయిన్ చేయొద్దు ఎప్పుడైనా. కొన్ని పద్ధతులు ఉంటాయండి స్టిచ్చింగ్‌లో గూడా. ఆ పద్ధతులనేది పాటించుకుంటూ నేర్చుకోండి. అప్పుడు మంచిగా టైలర్ అవుతారనమాట మీరు. ఇలా. ముడత అనేది లేకుండా ఇట్లా చూసుకోవాలనమాట. చేయితోటి ఇట్లా అనుకుంటూ చూసుకోవాలి. ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా ఉంటుంది గదా! అదంతా నీట్‌గా కట్ జేసుకోండి. ఒకవేళ ఆ ఎక్స్ట్రా మిగిలిన క్లాత్ ఉంది గదా! మనకు అది ఎక్కడైనా ఉపయోగపడుతుంది హ్యాండ్స్‌కో ఎక్కడనైనా అంటే తీసి దాచిపెట్టుకోవచ్చు. లేదు అంటే ఇంకా పడేసేయొచ్చనమాట. ఈ కంపల్సరీ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంచుకోండి. ఫ్రంట్ పార్ట్ గానీ, బ్యాక్ పార్ట్ గానీ, హ్యాండ్స్ గానీ ఎక్కడైనా సరే షేప్ పట్టీలకు గూడా ఎక్కడైనా సరే గానీ ఒక పావించ్ అనేది మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకోండి. మొత్తం ఇట్లా నీట్‌గా కట్ జేసుకోవాలనమాట. మనకు టైలరింగ్‌లో నీట్‌నెస్ అనేది చాలా ముఖ్యమనమాట. ఫినిషింగ్ అనేది మంచిగా ఇస్తేనే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతారు కస్టమర్సు. బొటిక్స్ అని ఈ మధ్య చాలా వెళ్తున్నారు గదా! దానికి రీజన్ ఏంటంటే బొటిక్‌లలో ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటుందనమాట. అందుకే ఓ 200, 300 ఎక్కువైనా సరే గానీ అక్కడ వెళ్లి కుట్టించుకుంటున్నారనమాట. మన నార్మల్ టైలర్స్ దగ్గర ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉండదు. అందుకోసం అని జెప్పేసి బొటిక్‌ల పైన పడుతున్నారనమాట జనాలిప్పుడు. ఈ విధంగా చూసారు గదా! నేను అటాచ్ చేసింది గూడా ఏమాత్రం కనిపించకుండా లైనింగ్ పైన నీట్‌గా ఎలా వచ్చిందో అలా స్టిచ్ చేసుకోవాలనమాట. ఇప్పుడు ఇది గూడా అట్లనే స్టిచ్ చేస్తా నేను. ఇది గూడా ఈ పక్క గూడా అంతే. మనకు క్లాత్ అనేది ఇది కొంచెం ఒక్కోసారి 70 పాయింట్లు అట్లా వస్తుందండి ముక్కలు. అట్లా రావడం వల్ల ఏంటంటే ఇట్లా అతుకులు పడతాయన్నమాట. ఎంత నార్మల్ సైజ్ అయినా గూడా అతుకులు పడతాయి. ఇంకా లావున్న వాళ్ళకైతే అది సరిపోనే సరిపోదసలు. నార్మల్ సైజ్ ఉన్న వాళ్ళకి ఇట్లా అతుకులు పడతాయి. చిన్న సైజు సన్నగా ఉన్న వాళ్ళకైతే ఏం గాదు సరిపోతుంది. ఇట్లా వచ్చే ముక్కలు 70 పాయింట్లే వస్తున్నాయి. 70, 75 వస్తున్నాయి. వాళ్ళు రేటేమో 80 పాయింట్లలాగా తీసుకుంటారు. మనకు రావడమేమో అట్లా వస్తాయన్నమాట. అయితే ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇట్లా లైనింగ్ జాయిన్ చేసినప్పుడు ఇట్లా ఎదురుగెదురుగా వేసి చూసుకున్నప్పుడు ఇట్లా చిన్న ముక్కలున్నాయి గదా! అవి ఇట్లా ఎదురుగెదురుగా వచ్చేటట్టు చూసుకోండి. ఎందుకంటే అట్లా వచ్చినప్పుడే మనకు ఉక్సుల పట్టి, కాజల పట్టి అనేది ఆపోజిట్‌లో వస్తాయన్నమాట. ఎదురుగా వస్తాయి. లేదంటే చాలా కన్‌ఫ్యూజ్ అవుతారు కుట్టిన తర్వాత మళ్ళీ. అందుకే ఒకసారి అటాచ్ చేసుకునేటప్పుడే ఇట్లా చూసుకోండి. అట్లా అటాచ్ చేసేసాను. అది గూడా నేను. తర్వాత ఈ హ్యాండ్స్ అనేది ఎట్లా అటాచ్ చేయాలని చూపిస్తాను. హ్యాండ్స్ గూడా చాలామందికి డౌట్ ఉంటుందండి. హ్యాండ్స్‌కి అతుకులు పడితే ఏం చేయాలి అని జెప్పేసి కొంతమంది అతుకులు వేయరాక గూడా అది ఉన్నది ఉన్నట్టు అలాగే కుట్టేస్తారు. అప్పుడు వాళ్ళకి చంకలో పట్టేసినట్టుగా కావడం అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. అతుకు పడుతుందనుకుంటే అతుకు వేయండి. కొంచెం పనెక్కువ అవుతుంది మనకు అంతే గాని అతుకనేది వేస్తే ఏందంటే బ్లౌజ్ అనేది వేసుకున్న తర్వాత ఫ్రీగా ఉంటుందన్నమాట చంకలో. ఫ్రీగా ఉంటుంది. చంకలో పట్టేసినట్టుంటే ఇంక బ్లౌజ్‌ని ఏం చేయలేమండి. పడేయడమే అనమాట. అందుకే బ్లౌజ్ అనేది వేస్ట్ కాకుండా ఉండాలంటే ఇట్లా కావాల్సినంత క్లాత్ ఇట్లా తీసుకొని అటాచ్ చేసేసుకోండి. చిన్న చిన్న హ్యాండ్సే కాబట్టి చిన్న చిన్న ముక్కలే పడుతున్నాయన్నమాట నాకు. ఇట్లా.
ఈ విధంగా. ఎందుకంటే నాకు చంకలోనే పడతాయన్నమాట. కింద హ్యాండ్స్‌కి ఏం పట్టట్లేదు అతుకు. చంక వరకే కొంచెం టైట్ ఉంటుంది కదా! అక్కడ వరకే వేస్తున్నాను అందుకే. ఈ విధంగా పెట్టేసుకోండి. చిన్న చిన్న ముక్కలు ఎంత ఒక 2 కుట్లు, 3 కుట్లే కాబట్టి మనకి చిన్న చిన్న ముక్కలైనా సరిపోతాయన్నమాట. కానీ అది వేయకపోతే మాత్రం పట్టేసినట్టుగా కావడము అట్లా ప్రాబ్లమ్ అవుతుందన్నమాట. కొంతమంది ఏంటంటే ఇంక పని ఎక్కువ అయిపోతుందని చెప్పేసి సరిపోతుందిలే ఏం కాదు మళ్ళీ వచ్చినప్పుడు చూసుకుందాము అని అనుకుంటారు. టైట్ అయినప్పుడు చూసుకుందాంలే లేకపోతే ఆ కస్టమర్ మళ్ళీ వచ్చి మనల్ని అడిగినప్పుడు కదా చూసుకుందాంలే అనుకుంటారు. కానీ ఒకసారి కస్టమరు మళ్ళీ వాళ్ళకి మంచిగా అనిపించకుండా ఉందంటే మళ్ళీ ఇంకొకసారి రారండి. వేరే వాళ్ళకి కూడా చెప్తారు ఆమె ఏం మంచిగా కుట్టలేదు అని వేరే వాళ్ళకి ప్రచారం కూడా చేస్తారు. మంచి కుట్టడము ప్రచారం కంటే మంచిగా కుట్టలేదనే ప్రచారమే ఎక్కువ జరుగుతుందండి టైలరింగ్లో. అందుకని చెప్పేసి స్టిచ్చింగ్‌కి వచ్చినప్పుడు కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళకి కరెక్ట్‌గా కుట్టండి. కుట్టిన తర్వాత మనము సరే ఒకవేళ వాళ్ళు వచ్చినా రాకపోయినా ఇంకా దేవుని మీద భారం వదిలేయాలి గానీ, మనం చేసే పనైతే మనం కరెక్ట్‌గా చేయాలన్నమాట. ఈ విధంగా అటాచ్ చేసేసుకోండి. ఇది పావించి ఖర్చు పట్టండి ఖచ్చితంగా. పట్టేసి మళ్ళీ ఇట్లా అనుగుడు కుట్టు ఒకటి వేయండి. ఇట్లా వేసిన తర్వాత మళ్ళీ ఇట్లా ఒక అనుగుడు కుట్టు వేస్తే గట్టిగా ఉంటుందన్నమాట. చినిగిపోకుండా. ఖర్చు మాత్రం మంచిగా పట్టండి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత మనకిప్పుడు మెయిన్ క్లాత్‌కి ముక్కలు అతికేసాం కదా! ఇప్పుడు లైనింగ్‌కి కూడా ముక్కలు అతికేయాలన్నమాట. లైనింగ్‌కి కూడా ఇట్లా నేను తీసి పెట్టుకున్నాను. ఎట్లాగో నాకు తెలుసు కాబట్టి జాయింట్స్ పడతాయని తెలుసు కాబట్టి ముందే క్లాత్ తీసి పెట్టుకున్నానన్నమాట. ఇట్లా ఏదైనా ఇది నెక్ దగ్గర నేను గల్ల దగ్గర ఉంటుంది కదా మనకి ఆ క్లాత్ తీసి పెట్టుకున్నానండి. ఎక్కడైనా తీసుకోవచ్చు. ఏం ప్రాబ్లమ్ ఏం లేదు. కాకపోతే కొంచెం సరిపోయేటట్టుగా తీసుకోండి. ఇలా కొంచెం ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా మనకు ఫ్రంట్ పార్ట్ అనేది లోత్ అనేది ఇలా వస్తుందన్నమాట. దానికి ఈ విధంగా అటాచ్ చేసేసుకోండి. ఇలా దీన్ని కూడా ఒక పావించి ఖర్చు పట్టండి. మళ్ళీ తర్వాత అనుగుడు కుట్టు అనేది ఒకటి వేసుకోండి. నేను కుట్టడం చూపించే ప్రాసెస్ మీకు లెంతీగా అనిపించవచ్చు. ఎక్కువగా కుట్లేస్తుంది అని అనుకుంటున్నారేమో. కానీ ఇట్లా స్టిచ్ చేస్తేనే నీట్‌గా ఉంటుందండి ఫినిషింగ్ అనేది. తర్వాత కస్టమర్స్‌కి కూడా పికులుకపోయినట్టు కావడము, చినిగిపోయినట్టు కావడం ఎట్లాంటి ఇబ్బంది ఉండదనమాట. బ్లౌజ్ కుట్టిన తర్వాత బ్లౌజు వేసుకొని వాళ్ళకే విసుగు రావాలి గానీ, మనం కుట్టిన కుట్లు మాత్రం ఊడిపోవన్నమాట. అంత స్ట్రాంగ్‌గా ఉంటుంది. అందుకే నేను ఖచ్చితంగా ఇట్లా కుట్లన్నీ వేసి కంపల్సరీ కుడతాననమాట. వాళ్ళు ఎంత అమౌంట్ ఇచ్చినా సరే గానీ మనం చేసే పని మాత్రం కరెక్ట్‌గా చేయాలనమాట. అదే నేను ఫాలో అవుతాను ప్రతిసారి. ప్రతి బ్లౌజ్‌కి కూడా నేను అదే ఫాలో అవుతాననమాట. ఇలా లైనింగ్ పైన ఇట్లా వేసి అటాచ్ చేసుకోండి. మెయిన్ క్లాత్ పైన ఈ విధంగా లైనింగ్ ఇలా వేయండి. వేసి దీన్ని కూడా ఒక పావించి ఖర్చు పట్టండి మంచిగా. పట్టేసి అటాచ్ చేసేసుకోండి. ఇట్లా ఇట్లా వేసేసుకున్న తర్వాత ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసుకోండి. లేకపోతే అవసరం లేదు కానీ ఏమైనా ఇట్లా మెయిన్ క్లాత్ ఇట్లా ఎక్స్ట్రా ఉంటుంది కదా కింద అది నీట్గా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మీకు ఇటువైపు తిప్పుకొని దాన్ని అనుగుడు కుట్టు వేసేసుకోవాలన్నమాట. దీన్ని ఇలా తిప్పుకోవాలి. తిప్పేసుకొని ఇట్లా లైనింగ్ పైన కుట్టు వచ్చేటట్టుగా చేసుకోండి. నాకు ఈ స్టిచ్చింగ్ చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. జాక్ మిషను చాలా మంచిగా పనిచేస్తుంది. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మీరు తెప్పించుకోండి. ఎందుకంటే మరీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు కాదు కానీ కొంచెం అలవాటు అయిన వాళ్ళు ఉంటారు కదా టైలరింగ్ తెప్పించుకోండి. చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఈ విధంగా అటాచ్ చేసేసుకోండి. దాన్ని ఇటువైపు ఇట్లా తిప్పేసి అటాచ్ చేసేసుకోండి. ఇలా
తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం నీట్గా ఇట్లా కట్ చేసేసుకోండి. ఎక్కడైనా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది మనకు ఉంటుంది అటాచ్ చేసిన తర్వాత దాన్ని ఇట్లా నీట్గా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇట్లా వస్తుంది. ఇట్లా లైనింగ్ మొత్తం అటాచ్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. దీనికి హెమ్మింగ్ తోటి కూడా పని లేదనమాట. అయితే ఇప్పుడు ఇలా ఉంది కదా, మనకు ఫ్రంట్ పార్ట్ లోతు తీసాం కదా, దానికి ఇది కొంచెం కన్ఫ్యూజ్ అవుతారనమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళు. ఇట్లా ఆపోజిట్గా వేసేయండి, ఎదురెదురుగా ఇట్లా వేసేయండి. ఇలా చూసుకోండి. వేసేసిన తర్వాత లైనింగ్ అనేది ఇట్లా కింది వైపు నుంచి పెట్టి అటాచ్ చేయండి. మనం అటాచ్ చేసిన ముక్క ఉంటుంది కదా, అది ఇలా కింది వైపున. మనం నార్మల్గా ఇందాకైతే పై వైపున పెట్టి అటాచ్ చేసాం కదా, ఈ ఇంకో ఎదురుగా పార్ట్కి మాత్రం ఇట్లా కింది వైపున పెట్టి అటాచ్ చేయండి. అప్పుడు కరెక్ట్గా వస్తుందన్నమాట. ఎందుకంటే అవతల రైట్ హ్యాండ్కైనా లెఫ్ట్ హ్యాండ్కైనా అది ఫ్రంట్ పార్ట్కే రావాలన్నమాట. మనము కొంచెం చూసుకోకుండా అటాచ్ చేయడం వల్ల ఏంటంటే అది ఒక సైడ్ ఏమో ఫ్రంట్ పార్ట్కి వస్తుంది, ఒక సైడ్ ఏమో బ్యాక్ పార్ట్కి వస్తుంది. అట్లా కాకుండా ఇట్లా చూసి అటాచ్ చేసుకోండి హ్యాండ్స్. ఇలా ఇటువైపు మాత్రం తిప్పేసుకున్నాం కాబట్టి ఇంకా పైన వైపునే అటాచ్ చేసేయచ్చు అనమాట. ఇలా అనుగుడు కుట్ట అనేది కూడా వేసేసుకోండి కంపల్సరీ. వేసుకున్న తర్వాత ఇట్లా కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంది కదా, ఇట్లా నీట్గా కట్ చేసేసుకోండి. అది ఎట్లా ఉన్నది అట్లనే ఉంచకుండా కొంచెం నీట్గా మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలన్నమాట. అయితే మనకి ఇప్పుడు మెయిన్ క్లాత్ ఉంది కదా, మెయిన్ క్లాత్ పైన ఇట్లా పెట్టేసేయండి. పెట్టేసి జాయిన్ చేసేసుకోండి. ఇట్లా పావించి ఖర్చు పట్టేసి జాయిన్ చేసుకోండి. చాలామంది ఏం చేస్తారంటే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోండి. తర్వాత చాలామంది ఏం చేస్తారంటే చూపిస్తానండి, అనుగుడు కుట్టు వేసిన తర్వాత కూడా పైనుంచి కూడా ఇంకొక కుట్టు వేస్తారనమాట. అట్లా ఎప్పుడు వేయొద్దండి. అట్లా వేస్తే ఏంటంటే కుట్టు అనేది బయటికి కనిపిస్తుంది అనమాట. హ్యాండ్ కుట్టిన తర్వాత బయటికి కనిపిస్తుంది. చాలామంది ఇట్లా పెట్టుకుంటారు కదా, ఇట్లా పెట్టుకొని దానిపైన కూడా మళ్ళీ ఇంకొక కుట్టు వేస్తారనమాట. అది అవసరం లేదు మనకి. ఇట్లా ఈ పద్ధతిలో కుట్టినప్పుడు అది అవసరం లేదనమాట. ఇట్లా కుట్టడం వల్ల ఏంటంటే ఇట్లా కుట్ట అనేది బయటికి కనిపిస్తుంది అనమాట. చూసారు కదా, ఇంత దూరం నుంచి చూపించినా కూడా ఎట్లా కనిపిస్తుందో అట్లా కనిపిస్తుంది అనమాట. చూడ్డానికి కూడా లుక్ మంచిగా అనిపించదు అనమాట. కుట్ట అనేది ఎప్పుడైనా లోపలికే ఉండాలి. బయటికి కనిపించకుండా ఉంటేనే హ్యాండ్ అనేది మంచి లుక్ వస్తుంది అనమాట. ఇలా మొత్తం అటాచ్ చేసేసుకోండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే, ఒకవేళ మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, చేసుకున్నట్టయితే మా బెల్ ఐకాన్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అప్పుడు నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. నేను చూసేయచ్చు అనమాట. చూసి మీకు ఏది కావాలంటే అది నేర్చుకోవచ్చు అనమాట మన ఛానల్లో. నేను ప్రతిరోజు కంపల్సరీ వీడియోస్ పెడుతుంటూ ఉంటానండి. ఈ మధ్యనే కొంచెం డిలే అవుతుంది, ఎందుకంటే మా అబ్బాయి అమెరికా వెళ్తున్నాడు. ఇంకా పనుల మీద కొంచెం నాకు వీడియో అనేది లేట్ అయిపోతుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి తర్వాత ఇంకా తను వెళ్ళిన తర్వాత ఇంకేం పని ఉండదు. వీడియోస్ చేసుకోవడము, టైలరింగ్ షాప్ నడుపుకోవడము, మనకు అదే పని. ఆ తర్వాత రెగ్యులర్గా పెడతాను. కాకపోతే కొంచెం కొన్ని రోజులు మాత్రం ఇట్లా మధ్య మధ్యలో ఆపుతూ ఉంటానండి వీడియోస్ అనేవి. మీకు మంచిగా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే కనుక నన్ను ఏమైనా డౌట్ ఉంటే అడగండి. నేను తప్పకుండా మీకు డౌట్ అనేది క్లియర్ చేస్తాను. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.